హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే శారీస్ నేను కుట్టిన బ్లౌజులు అయితే చూపిస్తానండి. ఫస్ట్ శారీ చూద్దామండి. చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అయితే లైట్ కలర్ శారీ, బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ అయితే వచ్చిందండి. సో శారీ మొత్తం ఇలాగే ఉంది. పళ్ళు కూడా చాలా బాగుందండి. సో పళ్ళు ఎలా వచ్చిందో హ్యాండ్స్కి కానీ కింద బార్డర్ కానీ సేమ్ అలాగే వచ్చింది. ఓకేనా. ఈ శారీ మీదకి బ్లౌజ్ అనేది నేను ఎలా డిజైన్ చేశాను, ఎలా కుట్టాను అనేది చూపిస్తాను. ఓకేనా. ఇదైతే ఫస్ట్ శారీ. ఈ శారీ మీదకి చూడండి, ఇదైతే బ్లౌజ్ అనమాట. బోట్ నెక్ బ్లౌజు. ఫ్రంట్ అయితే ప్రిన్సెస్ కట్ వచ్చిందండి. బ్యాక్ సైడ్ అయితే ఇలాగా కట్ వర్క్ షేప్ అయితే వచ్చింది. బ్యాక్ ఓపెన్ వస్తుందండి. బ్యాక్ ఓపెన్ బ్లౌజు. పైన కూడా హుక్ అనేది వస్తుంది అనమాట, ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. దీనికి హ్యాండ్స్ కి కూడా డిజైన్ అయితే వచ్చిందండి. ఇలాగా వీ కట్ అయితే వస్తుంది అనమాట, వీ షేప్ వస్తుంది. సో పైపింగ్ అయితే వచ్చేసింది. మొత్తం బ్లౌజ్ కి పైపింగ్ అయితే వస్తుందండి. దీని కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో రెండు కూడా మన ఛానల్లో అయితే పెడతాను, చూడండి. ఓకేనా. ఒకవేళ స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయొచ్చు. ఇదైతే ఫస్ట్ బ్లౌజు. సో ఇంకొక ఫ్యాన్సీ శారీ అండి, చాలా బాగుంది ఫ్యాన్సీ శారీ. ఓకేనా. ఇది శారీ అయితే ఇలా వచ్చింది. బార్డర్ వచ్చిందండి దీనికి కూడా. ఓకేనా. దీనికైతే కొంగుకి హ్యాంగింగ్స్ అయితే వచ్చాయండి. చూడండి, కుచ్చులు అనేవి ఇలా వచ్చాయి. చాలా బాగున్నాయి కుచ్చులు అయితే. ఓకేనా. దీని మీదకి బ్లౌజ్ అనేది ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నారనమాట. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ వస్తుంది, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అయితే వస్తుంది. సో దీనికి హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చానండి. మనకి వన్ సైడ్ బార్డర్ అయితే వస్తుంది కదా, ఆ బార్డర్ని ఇలా కింద వైపు పెట్టేసి ఇలా అయితే కుట్టానమాట హ్యాంగింగ్స్. సో షార్ట్ హ్యాండ్స్. పైపింగ్ ఏం లేదండి, సెల్ఫ్ పైపింగ్ వేసేయమన్నారనమాట. అందుకోసం ఇలా అయితే ఉందండి బ్లౌజ్ అనేది. సో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇంకొక బ్లౌజ్ అయితే, శారీ అయితే చాలా బాగుందండి. లైట్ కలరు, బార్డర్ వచ్చేసి రామా గ్రీన్ కలర్. ఓకేనా. పీచ్ కలర్ అనమాట, బేబీ పింక్ కలర్ శారీ. కింద అయితే బార్డర్ అయితే ఇలా వచ్చిందనమాట. చాలా బాగుంది ఇది కూడా. సో దీనికైతే ఇది కొంచెం పెద్దవాళ్ళది అనమాట శారీ. అందుకోసం వీళ్ళైతే డిజైన్ ఏం పెట్టించుకోలేదండి, నార్మల్ అనమాట. నార్మల్ బ్లౌజ్, లైనింగ్ బ్లౌజ్ ఉంటుంది కదా అది. హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్. సో ఈ మూడు శారీలలో ఏ శారీ బాగుంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇంకొక శారీ అండి. సో ఇదైతే ఇంకొక శారీ అనమాట. గ్రీన్ కలర్, పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి. చూడడానికి అయితే చాలా ట్రెడిషనల్ గా చాలా బాగుంటుంది. సో ఈ శారీకి అయితే బ్లౌజ్ అనేది ఇలా వచ్చిందనమాట. మనం వర్క్ వేయించుకోవాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ వర్క్ అయితే వచ్చేసింది హ్యాండ్స్ కి. సో మనకి శారీ ఏ కలర్ అయితే ఉందో హ్యాండ్స్ కి ఆ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఎల్బో హ్యాండ్స్ అండి. నెక్ వచ్చేసి రౌండ్ నెక్, నార్మల్ అండి. పైపింగ్ బ్లౌజు. హ్యాండ్స్కి అయితే వర్క్ అయితే ఇలా వచ్చిందనమాట. చాలా బాగుంది. దీనికి హ్యాంగింగ్స్ అయితే ఇలా పెట్టానండి. సో ఇలా ఉంటుందన్నమాట హ్యాంగింగ్స్ అయితే. సో ఇది ఇంకొక శారీ. ఈ శారీ మీది బ్లౌజ్ అయితే ఇదండి. ఓకేనా. ఇది ఫస్ట్ శారీ. గ్యాప్. సో ఈరోజు అయితే కుట్టినవి అయితే ఇవ్వండి. 4 శారీస్, 4 బ్లౌజెస్. సో దీంట్లో మీకు ఏ డిజైన్ బాగుంది, ఏ బ్లౌజ్ బాగుంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా. ఇదైతే బ్యాక్ ఓపెన్ బ్లౌజు. ఇదైతే నార్మల్ అండి. సో ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజు. ఇంకొకటి నార్మల్ బ్లౌజ్ అనమాట, లైనింగ్ బ్లౌజు. ఓకేనా. ఇది 3 బ్లౌజెస్, మొత్తం 4 బ్లౌజెస్, 4 శారీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.